హలో అమ్మలు, గత వారం రోజుల నుంచి ఎలాంటి వీడియోస్ అయితే పోస్ట్ చేయలేకపోయినా, ఎందుకనంటే మాకు అన్ని సిక్ డేస్ అయితే నడుస్తున్నాయి అన్నమాట. ఇప్పుడిప్పుడే రికవరీ అయితే అయిపోయినాం అన్నట్టు. గత వారం రోజుల్లో దాక్షికి ఫీవరు, కోల్డ్, కఫ్ వాడికి కొంచెం తగ్గింది అని అనగానే ఇంకా నాకు స్టార్ట్ అయింది అనమాట. సో బాడీ పెయిన్స్, నోరంతా చేదుగా ఉండడము, హెడేక్ ఇలాంటి సిమ్టమ్స్ తోనైతే ఫీవర్ అయితే ఉండే. దాక్షికి అయితే ఎందుకైనా మంచిది అని చెప్పేసి అన్ని టెస్ట్లు అయితే చేయించినాం అనమాట. లక్కీ ఎలాంటి వైరల్ ఫీవర్ లాంటిది అయితే కాదు, జస్ట్ నార్మల్ వెదర్ చేంజెస్ వల్ల వచ్చిన ఫీవరే అనమాట. ఒక 2-3 డేస్ లో రికవరీ అయిపోయింది, కానీ కోల్డ్ కఫ్ అయితే ఉండే అన్నట్టు. దానికోసం నెబులైజర్ పెట్టడము, బెటాడిన్ ని కొంచెం రెగ్యులర్ గా యూజ్ చేయడము ఇలాంటివి అయితే చేసిన అన్నట్టు. నాకే చాలా హెడేక్ గా ఉండే, పాపం వాడికి కూడా ఉంటుందేమో అని చెప్పేసి ఆల్టర్నేట్ డే ఆయిల్ పెట్టి మాకు కొంచెం మసాజ్ ఇవ్వడము ఇలాంటివి అయితే చేసి, ఫీవర్ తో పాటు కోల్డ్ కఫ్ ఉండడం వల్ల ఫుడ్ అయితే చాలా వరకు తగ్గించేసినాడు. ఆల్మోస్ట్ 2 kgs అయితే లాస్ అయినాడు. దాక్షితో పాటు నేను కూడా 2 kgలు అయితే తగ్గిపోయినా అన్నట్టు. నోరంతా చేదుగా ఉండడం వల్ల ఏది కూడా తినలేకపోయినాము. అందుకని ఎక్కువగా టమాటో సూపు, కార్న్ సూపు, టమాటో రసము, మిరియాల రసము, చల్లచారు, బీట్రూట్ రసము ఇలాంటివి చేసుకుని ఈ వారం 10 రోజులు అయితే గడిపేసినాం అన్నట్టు. ఈ సూప్స్, రసాలు లాంటి సింపుల్ ఫుడ్స్ తో పాటు ఖచ్చితంగా ఫ్రూట్స్ ని అయితే ఇంక్లూడ్ చేసుకున్నాము. ఎస్పెషల్లీ ఆల్బుకారా పండ్లు అనేటివి ఫీవర్ వచ్చినప్పుడు చాలా బాగా హెల్ప్ అవుతాయి. వీటితో పాటు మిగతా పండ్లను కూడా పొద్దున సాయంత్రం అయితే ఇంక్లూడ్ చేసుకునేటోళ్ళము. సో మొత్తానికి రికవర్ అయినాము అని అనుకునే టైంకి నాకు రెడ్ ఐ స్టార్ట్ అయింది. ఒకటే కన్ను ఎర్రగా అయిపోయింది, హర్రర్ మూవీలో దయ్యం లాగా. ఎందుకు అయి ఉంటది ఇట్లా?